వెల్కమ్ టు ఉద్యోగ నేస్తం ఛానల్. నమస్కారం. ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన భారీ అప్డేట్ వచ్చింది. జూన్ 2న కొత్త పీఆర్సీ ప్రకటించే అవకాశాలు ఉన్నాయనే సమాచారం ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. అదే సమయంలో ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు అలర్ట్ కూడా వచ్చింది. ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2న కొత్త పీఆర్సీ ప్రకటించే అవకాశాలు ఉన్నాయని విశ్వసనీయ సమాచారం అందుతుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైనట్లు తెలుస్తుంది. ప్రస్తుతం అధికారులు లెక్కలు వేస్తున్నారని సమాచారం. ఈ వార్తతో ఉద్యోగులు, ఉపాధ్యాయుల్లో భారీ ఆశలు నెలకొన్నాయి. ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సదానందం గౌడ్ గారు ప్రభుత్వానికి కీలక డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి గారి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం ఉద్యోగులు, ఉపాధ్యాయులకు 51% ఫిట్మెంట్తో కొత్త పీఆర్సీ ప్రకటించాలని కోరారు. ఈ నిర్ణయం అమలైతే ఉద్యోగులకు భారీ ఆర్థిక ప్రయోజనం కలిగే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాలు భావిస్తున్నాయి. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 600కు పైగా ఎంఈఓ పోస్టులను ప్రమోషన్ల ద్వారా భర్తీ చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అలాగే 80 డిప్యూటీ ఈఓ పోస్టులకు కూడా ప్రమోషన్లు ఇవ్వాలని కోరారు. దీంతో చాలా మంది ఉద్యోగులకు పదోన్నతుల మార్గం సులభమయ్యే అవకాశం ఉందని చెప్తున్నాయి. ఈపీఎస్ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి పాత పింఛన్ విధానం అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ముఖ్యంగా 2003 డిఎస్సి టీచర్లకు ఓపీఎస్ అమలు చేయాలని కోరుతున్నారు. ఈ అంశం ప్రస్తుతం ఉద్యోగుల్లో అత్యంత కీలక చర్చగా మారింది. ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ వచ్చింది. 2021 వేతన సవరణను 11% ఫిట్మెంట్తో జూలై 1 నుంచి అమలు చేయడానికి యాజమాన్యం అంగీకరించింది. అలాగే అలవెన్సులు, ఫ్రింజ్ బెనిఫిట్స్ పెంపు, బ్రెడ్ విన్నర్, ఉద్యోగుల రెగ్యులరైజేషన్, జూనియర్ అసిస్టెంట్లకు పోస్టింగ్స్ వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దీంతో ఆర్టీసీ ఉద్యోగుల్లో ఆనందం వ్యక్తమవుతుంది. ఇక అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి మాత్రం ఇంకా ఆందోళనకరంగానే ఉంది. చాలా శాఖల్లో నెలల తరబడి జీతాలు పెండింగ్ లో ఉన్నాయని ఉద్యోగులు చెప్తున్నారు. ఒప్పందాల రెన్యూల్ ఆలస్యం కావడంతో వేతనాల చెల్లింపుల్లో జాప్యం ఏర్పడింది. అయితే ఏప్రిల్, మే నెలల జీతాలు జూన్ మొదటి వారంలో ఒకేసారి చెల్లించే అవకాశం ఉందని సమాచారం. జూన్ 2న నిజంగానే కొత్త పీఆర్సీ ప్రకటిస్తారా? 51% ఫిట్మెంట్ అమలవుతుందా? అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అవుతాయా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఉద్యోగ వార్తల కోసం ఉద్యోగ నేస్తం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.